ఈ రాష్ట్రంలో మహిళలకి వెన్నుపోటు పొడిచిందే కాకుండా ఎంత బాగా మన నారాసుర అంటే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి బృందం విజయోత్సవాలు సాక్షాత్ తిరుమల తిరుపతి దేవాది దేవుని సన్నిధిలో చాలా గొప్పగా 3 పచ్చబద్ధాలు 4 మోసాలు అన్నట్టుగా చాలా గొప్పగా డప్పు కొట్టుకోవటం జరుగుతూ ఉంది. ఆడబిడ్డ నిధి ఈ రోజున ఎంత అవహేళనగా మార్చేశాడు ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికల ముందు నీకు 1500, మీ ఇంట్లో ఒక ఆడమనిషి ఉంటే ఒక్క 1500, 2 ఉంటే 3000, 4 ఉంటే 6000 అన్నట్టు చాలా గొప్పగా చెప్పి ఈ రోజున నేను ఒప్పుకుంటున్నాను, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులున్నాయి, మరి ఎంతవరకు మేం చెయ్యగలమో అంతవరకు చేసేస్తాను అంటూ దానికి ఒక పద్ధతి పాడు లేకుండా మహిళలని ఎంత దారుణంగా అవమానిస్తున్నాడో ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తోందా అని మరి ఒక మహిళగా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఆడబిడ్డ నిధి అనే మాటని ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకొచ్చారంటే ఈ ఒక్క పథకమే కాకుండా ఇతరత్ర పథకాలన్నిటినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకి కూడా మీకు ఇన్నేసి లక్షలు మమ్మల్ని ఎన్నుకుంటే మీకు అందించడం జరుగుతుంది అని హామీ బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది చాలా గొప్పగా. మరి ఈనాడు చూస్తే మరి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏవైనా సరే చెప్పగలిగినటువంటి సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చావు కబురు చల్లగా చెప్పేశాడు. నిజంగా ఆడవాళ్ళు ఈ రోజున ఏమని అనుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళ, 60 ఏళ్లలోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ అందరికీ కూడా మరి ప్రతి నెల మరి 1500 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పి ఈ రోజున చూస్తేనేమో మరి వెనకడుగు వేసి మరి కొత్త రకం మరి డ్రామాలు చేసేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పని. ఎన్నికల వైపు ఒకవైపు చూపించాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తర్వాత రెండో వైపు చూపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పాపం నిజంగా ఈ రోజును చూస్తే చాలా బాధ కలుగుతా ఉంది. మహిళ మోసపోతున్నందుకు చాలా చాలా అంటే చాలా నిజంగా ఎంతో కోపం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా నవరత్నాల రూపంలో ఎంతో గొప్పగా ఒక సచివాలయ వ్యవస్థని కూడా తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థని కూడా తీసుకొచ్చి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా మరి ఎంతో గొప్పగా మరి ఆయన ప్రతి పథకాన్ని కూడా అందించి వాళ్ళని చాలా ఉన్నతంగా ఎదగడానికి ఆయన అవకాశాన్ని ఇస్తే, ఈ రోజున మరి ఆడబిడ్డ నిధి విషయంలోనే మరి గ్యాస్ విషయం చూడొచ్చు, 6 బండలు ఇస్తానని చెప్పి 1 బండే ఇచ్చి మంగళం వాడేశాడు. ఈ రోజున ఆడబిడ్డ నిధి చూస్తేనేమో మరి 2 సంవత్సరాలకి కలిపి సంవత్సరానికి 18,000 రూపాయలుగా 2 సంవత్సరాలకి కలిపి 36,000 రూపాయలు ఈ రాష్ట్రంలో 18 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మకి కూడా రావాల్సినటువంటి హక్కు. ఈ హక్కు గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడేమో మరి ఆర్థిక పరిస్థితి బాలేదు, అది బాలేదు, ఇది బాలేదు అని చెప్తాడు. కానీ ఈయన ప్రకటనలు ఆర్భాటాలకి మాత్రం డబ్బులకి ఏమాత్రం కొదువు ఉండదు. డిజిటల్ కార్పొరేషన్ నుంచి మరి 40 కోట్ల రూపాయలు వెచ్చించి మరి రీసెంట్ గానే 10 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయటం కూడా జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రకటనల మీద ఉన్న పెచ్చ. అంతేగాని మనం ప్రజలతో ఓట్లు వేయించుకున్నాం, అందులోనూ మహిళలకి ఎంతో చేస్తామని చెప్పి మహిళా ఓట్లతో మనం గెలిచినటువంటి పరిస్థితి. ఈ రోజున మరి ఆ మహిళ కంటతడి పెడితే
ఈ రాష్ట్రానికి గాని నాకు గాని ఏమన్నా బాగుంటుందా అన్న ఆలోచన లేకుండా, ఇంకా సిగ్గు లేకుండా ఈ యొక్క సభల్లో చాలా గొప్పగా మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే నాకు బాగోదు, మరి పవన్ కళ్యాణ్కి బాగోదు అనుకుంటూ చెప్పడం చాలా అంటే చాలా చాలా విచిత్రంగా అనిపిస్తా ఉందన్నమాట. ఇటు పథకాలు చూస్తే అటకెక్కిచ్చేస్తూ మహిళల్ని మోసం చేస్తోందే కాకుండా, ఈరోజు మహిళా సాధికారత గురించి అసలు వీళ్ళకి ఏమాత్రం నైతిక హక్కుందని ఆంధ్ర రాష్ట్ర మహిళల తరపున నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మహానాడులో కూడా చాలా గొప్పగా సకల శాఖ మంత్రి, ఉత్తుత్త మంత్రి మన లోకేష్ గారు కూడా మరి 33% రిజర్వేషన్ అనేది కేంద్రం మరి భవిష్యత్తులో అమలు చేసినా చేయకపోయినా మేం మాత్రం ఇచ్చేస్తామంటూ మరి చాలా గొప్పలు చెప్పాడు. మరి రీసెంట్ గా రాజ్యసభకు సంబంధించి 4 ఎంపిక చేశారు కదా, మరి అందులో ఒక్క మహిళకి కూడా అవకాశం ఇవ్వకుండా మరి ఏం చేశారండి మరి మీ కూటమి వారు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఇదేనా మీ మహిళా సాధికారతకి అర్థం? నిజంగా మహిళా సాధికారతకి అద్దం పట్టినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఏవైతే ఇస్తానని చెప్పారో అవన్నీ ఇవ్వడమే కాకుండా పథకాల రూపంలో ఆడపిల్లలకి, మహిళలకి 50% నామినేటెడ్ పోస్టుల్లోనూ మరి నామినేషన్ వర్కుల్లో కూడా మరి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఎంతో మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ చైర్మన్లు ఈ రకంగా మరి ఆయన ఇచ్చిన మాట ఆనాడే నిలబెట్టుకున్నారు. ఈనాడు మీరు డప్పు కొట్టుకోవటం తప్ప చేస్తున్నది ఏమీ లేదని ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలకి బాగా అర్థమవుతోంది. మరి నేనైతే ఒక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నటువంటి ఈ దగాకి, ఈ మోసానికి ఖచ్చితంగా మీ మీద ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా మరి 420 కేసు పెట్టాలని భావిస్తా ఉన్నారు. మరి అవి కూడా మీ పైన నమోదయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంత దారుణంగా మహిళల్ని దెబ్బతీస్తూ మరి మీరు బావుకుని తినేది ఏంటి అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అక్క చెల్లెమ్మ బాగుండాలి, తన కాళ్ల మీద తను నిలబడాలి అని ఒక అన్నలాగా ఆలోచించి ఆయన ప్రవేశపెట్టిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, డ్వాక్రా గ్రూపులకు 0 వడ్డీ, జగనన్న తోడు పథకాలు ఇలా 1-2 ఈ రోజున వాటన్నిటిల్లో ఏ ఒక్క పథకాన్నైనా మహిళలకి అందుబాటులోకి తీసుకొచ్చి తమరు మహిళా సాధికారత అనే పదానికి ఏవన్నా కొంచెమన్నా దానికి ఒక రూపాన్ని తీసుకొస్తున్నారా? ఏ రకంగా పచ్చబద్ధాలు చెప్పుకుంటూ ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ ఇంకెంతకాలం ముందుకెళ్తారండి? వినాశకాలే విపరీత బుద్ధి అని నిజంగా మీ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోతోంది అన్నటువంటి విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇంకా నవ్వొచ్చేటటువంటి విషయం ఏంటంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విధ్వంసం జరిగిపోయిందట. ఎంత బాగా చెప్తారంటే, ఆనాడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 ఏళ్లకి మీరు 2 ఏళ్లలో చేసిందే కాక ప్రజలకి ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు. ఇటు అభివృద్ధి చూసినా సున్నాగానే కనపడతా ఉంది. అటు పథకాల రూపంలో మరి ప్రతి ఒక్కళ్ళకి డీబీటీ, నాన్ డీబీటీస్ రూపంలో 2,70,000 కోట్ల రూపాయలు అక్షరాల మహిళలకి అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది సగర్వంగా చెప్తా ఉన్నాను, మా జగన్మోహన్ రెడ్డి గారు నడిపినటువంటి ప్రభుత్వ హయాం మాత్రమే. నిజంగా చిన్నవాడైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చాలా నేర్చుకోవలసినటువంటి పరిస్థితి. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని డప్పు కొట్టుకుంటే సరిపోదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే
ఒక్కడే నిలబడ్డాడు, ఒక్కడే మరి పార్టీని పెట్టాడు, ఒక్కడే ప్రజా సంకల్ప యాత్ర చేశాడు, ఒక్కడే 151 మందిని గెలుచుకున్నాడు, మరి ఒక్కడే సుపరిపాలన అందించాడు. మరి అటువంటి వ్యక్తిని కొట్టాలంటే మీకు ఒక్క మాట చెప్తా ఉన్నా, మరొక జగన్ ఆపోజిట్ లో ఉంటేనే మా జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప నీలాంటి వాళ్ళకి ఏ మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తాకే సాహసం కూడా మీరు చెయ్యలేరని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నీవన్నీ పచ్చబద్ధాలు మోసాలైతే మా నాయకుడిది నీతి నిజాయితీ అని చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కదా విధ్వంసం విధ్వంసం అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ద్వారా 25,571 కోట్లు ఇచ్చాడు. చేయూత ద్వారా 19,129 కోట్లు ఇవ్వటం జరిగింది. కాపు నేస్తం ద్వారా 2,029 కోట్లు, ఈబీసీ నేస్తం ద్వారా మరి 1876 కోట్లు, సున్నా వడ్డీ పథకం కింద అయితే 4,969 కోట్లు, జగనన్న తోడు కింద 88 కోట్లు మరి మా నాయకుడు అందించాడు. ఈ విధంగా నీకు నీ ప్రభుత్వానికి జవాబుదారీతనం ఏదన్నా ఉందా? మేము మిమ్మల్ని ఈ రోజున ప్రశ్నిస్తా ఉన్నాం. సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రిగా నీకు నీ యొక్క బృందానికి ఉందా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. నీ దగ్గర ఉన్నటువంటి కేబినెట్ లో ఏ ఒక్క మంత్రికి కూడా వాళ్ళ శాఖ మీద తప్ప మిగతా శాఖలన్నిటిల్లో వేళ్లు పెడుతూ మరి ఎంత చక్కగా మీడియాల ముందుకొచ్చి డప్పులు కొడతారంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారన్నటువంటి విషయం కూడా నీకు అర్థం కాకపోతా ఉంటే నిజంగా చేయగలిగింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క మాట అయితే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా, ఇప్పటికీ ఆడవాళ్లని మోసం చేసి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు 18,000 రూపాయల చొప్పున 36,000 రూపాయలు ఈ 2 ఏళ్లకు గాను తమరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. 50 ఏళ్లు దాటినటువంటి బీసీ ఎస్సీ మైనారిటీలకి 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పని ఇవ్వకుండా దాటవేస్తే వాళ్ళకి ఇవ్వాల్సింది 96,000 ఒక్కొక్కళ్ళకి. మరి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళని కూడా మోసం చేస్తూ ఉన్నావు. మరి ఇంకొకటి కూడా ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా మరి ఉచిత బస్సు అయితే మాత్రం చాలా తుస్సనే అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రోజున 16 సర్వీసులుంటే కేవలం 5 సర్వీసులు ఇచ్చి చేతులెత్తేసింది కాకుండా ఇప్పుడు ప్రైవేటీకరణ అనేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చావు. ఒక ప్రైవేటు వ్యక్తికి నువ్వు అప్పగిచ్చేసిన తర్వాత ఆర్టీసీ ప్రైవేటు వాడి పరం అయిపోతే ఈ ఉచిత బస్సు కంటిన్యూ అవుతుందా అని ఈ రాష్ట్ర ప్రజల్ని ఆలోచించమని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ వాళ్ల కష్టాలు తెలుసుకుని, ఎందుకంటే 52,000 మంది సిబ్బంది ఉన్నటువంటి ఆర్టీసీ మరి వాళ్ళ కష్టాలు చూసి అందులో కూడా మరి ఆడవాళ్లు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు సిబ్బంది పరంగా నువ్వు ఆడవారికి ఇబ్బందులు కలిగిస్తున్నావు, అటు పథకం అమలు లేకుండా మరి సరిగ్గా ఇటు రాష్ట్ర ప్రజల్ని కూడా నువ్వు ఇబ్బంది పెడతా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందని మాత్రం అనుకోకండి చంద్రబాబు నాయుడు గారు. అందుకనే మా నాయకుడు మరి నువ్వు వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్వి కాబట్టి, నీది వెన్నుపోటు పార్టీ కాబట్టి మరి 2 ఏళ్లకి నువ్వు చేసినటువంటి దగాకి మోసానికి మరి గుర్తుగా మరి రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పెద్ద ఎత్తున మరి ప్రజలందరితో కలిసి నిన్ను ప్రశ్నించటం జరిగింది. అందుకే నీకు వైఎస్ఆర్సీపీ అంటే అంత భయం అని చెప్పని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీ కొడుకైతే చాలా విచిత్రంగా టీం లేని కెప్టెన్ వచ్చాడా అని మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా లోకేష్ గారు, హోల్డ్ యువర్ టంగ్ అండి. కాస్త నాలుకని జాగ్రత్తగా పెట్టుకోండి. అర్థమవుతుందా? మీకు మహిళలకి పథకాలు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసినటువంటి ఘనత, మహిళా సాధికారత అంటే అర్థం తెలియనటువంటి పరిస్థితి మీకుండి మరి ఏది కూడా చెప్పింది చేసేటటువంటి అలవాటు లేని మీరు
జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఏది పడితే అది మాట్లాడితే మరి పద్ధతిగా ఉండదని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ టీం లేని కెప్టెన్ వచ్చాడా అని మాట్లాడుతున్నావు కదా, ఆ టీం లేని కెప్టెన్ ని చూస్తే నీకెందుకయ్యా అంత భయం? ఆ 11 మందిని చూస్తే మీకెందుకయ్యా అంత భయం అని నేను అడుగుతా ఉన్నాను. నేను సిగ్గుపడండి. 2 ఏళ్లలో ఈ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి అన్యాయం, అరాచకం, అక్రమం ఒక్కొక్కటి కూడా మరి ప్రజల్లోకి తీసుకువెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి టైంలో మరి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో 10 లక్షల ఇళ్లు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. మీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ని చుట్టేసుకుని బీజేపీని చుట్టేసుకుని వచ్చి ఈ 2 ఏళ్లలో తమరు నిర్వహించినటువంటి నిర్వాకాలేంటో దయచేసి బయటకు వచ్చి చెప్పు. నీ యొక్క సభల్లో కూడా చాలా గొప్పగా ఓదర్లు కొట్టుకుంటున్నావే తప్ప ఎక్కడా కూడా నీతి నిజాయితీగా ఈ 2 ఏళ్లలో ప్రజలకి, మహిళలకి మేము ఈ రకంగా చేశాము అని చెప్పేటటువంటి చిత్తశుద్ధి అయితే మాత్రం నీ సభల్లో కనబడటం లేదు. అది ప్రజలు గమనిస్తున్నారన్న విషయం కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మరి చాలా ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కలిగినాయి. పైగా గొడ్డలి పార్టీ అంటూ వెకిలి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం కూడా చెప్పు. మరి నాబార్డు నివేదిక ఇచ్చింది కదా 2024-25లో 41,623 కోట్లు అచీవ్మెంట్ కింద బ్యాంక్ లింకేజెస్ ఫర్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని ఇస్తే మరి 26 వచ్చేసరికి మరి 30,698 కోట్లకి ఏ రకంగా పడిపోయింది? అంటే నీ చేవలేని ప్రభుత్వం యొక్క విధానం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎవరిది మరి గొప్ప ప్రభుత్వమో చెప్పనా? మరి ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం అంటే వివరాల్లోకి వెళ్తే 2021లో 20,808 కోట్లుంటే 21-22లో 33,568 కోట్లకి పెరిగితే 22-23లో 38,014 కోట్లు పెరిగితే ఆ తర్వాత 23-24లో ఏకంగా 49,626 కోట్లకి పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈ రాష్ట్రానికి నీ వల్ల ఏంటి ఉపయోగం? ఎవరిది విధ్వంసం, ఎవరిది అరాచకం, ఎవరిది స్వర్ణయుగ పాలన? చంద్రబాబు నాయుడు గారు నీ మనస్సాక్షికి నువ్వే ఒక్కసారి అడుగు. ఎందుకంటే మహిళా సాధికారత కోసం నిజంగా నేనేం చేశాను, నేనేం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు అని కూడా నువ్వు ఆలోచన చేస్తే నీ ఊహలకు కూడా అందదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత గొప్పగా మహిళా సాధికారత కోసం ఆయన పడినటువంటి కష్టం, ఇటు డ్వాక్రా మహిళలకే కావచ్చు, మరి ఇచ్చినటువంటి పథకాలు ఇస్తానని మరి అమలు చేసినటువంటి విధానమే కావచ్చు, వాళ్ళని లక్షాధికారుల్ని చేసేటటువంటి ప్రయత్నంలో మరి అమూల్ అనేటటువంటి సంస్థను తీసుకొచ్చింది, హిందుస్థాన్ లివర్ సంస్థను తీసుకొచ్చింది, ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ని తీసుకొచ్చింది, ఐటీసీ రిలయన్సెస్ ని తీసుకొచ్చింది. మరి వీటన్నిటిల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పారదర్శకత ఈ రోజున ప్రజలందరిలో కూడా కనబడుతోంది. కాబట్టే మరి నువ్వు నీ సభల్లో నీ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నంలో మరి ఇంకా మూడేళ్లు టైం ఉన్నప్పటికీ కూడా చేస్తాను, చెయ్యలేనివి చేస్తాను ఖచ్చితంగా అని నిజాయితీగా మాట ప్రజలకి ఇవ్వలేక మరి చావు కబుర్లు చల్లగా చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోసారి ఎన్నుకోవద్దు, జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డలి పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఫ్రాక్షనిజం పెరిగిపోతుంది అని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తా ఉన్నావు. నిజంగా ఎంత దుర్మార్గుడివి కాకపోతే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో 50,000 మంది మరి మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే కోర్టులకెళ్లి వాటి మీద స్టేలు తీసుకొచ్చి ఒక్క పట్టా కూడా ఇవ్వనివ్వకుండా మరి
వాళ్ళని ఏ రకంగా నువ్వు మోసం చేశావో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇక భద్రత విషయంకొస్తే మరి దిశ యాప్ని నువ్వు సరిగ్గా అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజున మహిళల యొక్క భద్రత మరి వాళ్ళ రక్షణని ప్రమాదంలో పడేసి చాలా గొప్పగా పాలన చేసేస్తున్నానని డప్పు కొట్టుకుంటా ఉన్నావు. మళ్ళా ఇంకొకటి, పెళ్లి కానుక స్కీమ్ కూడా నువ్వు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాల్లో కనిపించలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ చెయ్యకపోగా నిన్ను అడుగుతా ఉన్నా, అసలు ఏ ధైర్యంతో 3, 4, 5 కనేయండి, మీకు 30,000 ఇచ్చేస్తా, 40,000 ఇచ్చేస్తా, 50,000 ఇచ్చేస్తా అంటూ ఆడవారిని ఏ రకంగా ఊహించుకుని నువ్వు మాట్లాడుతా ఉన్నావు? నీ ఇంట్లో నీకు ఒక కొడుకు, ఆ కొడుక్కి ఒక కొడుకు, మరి 1,00,000 కోట్లకి మరి అధిపతులైనటువంటి మీరు మాత్రం ఒక్కొక్కళ్ళనే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మాత్రం నిన్ను చూసుకొని, నువ్వు ఇచ్చేటటువంటి అద్భుతమైన పథకాలు చూసుకొని మరి చాలా గొప్పగా అమలు చేసేస్తావు కదా. ఏ ధైర్యంతో మరి తమరిని చూసి 3, 4, 5 కనమని తమరిచ్చినటువంటి సలహాని పాటించాలో మరి ఎవ్వరికీ అర్థం కావట్లా. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందని చంద్రబాబు నాయుడు గారు ఆఖరిగా మీకు ఒక మాట చెప్తా ఉన్నానండి. ఉచిత సలహాలు ప్రజలకి ఇవ్వకుండా నీతిగా నిజాయితీగా వాళ్ళు నిన్ను నమ్మి ఓట్లేసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి నువ్వు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి. పథకాలన్నీ అమలు చేసి ప్రతి ఒక్కరికి కూడా నువ్వు మంచి చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితులు గనక మరి ఇప్పటి నుంచైనా నీలో మార్పు కనపడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే విషయంలో మార్పు కనపడకపోతే మాత్రం మా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ రకంగా నిన్ను ఎదుర్కోబోతున్నాడో చెప్పాడు కదా, జెన్జీ కాక్రోచెస్ అని చెప్పని. మరి వైఎస్ఆర్సీపీ కూడా ఆల్రెడీ కాక్రోచెస్ లాంటి వాళ్లే అని చెప్పడం జరిగింది కదా. ఆ కాక్రోచెస్ యొక్క తడాకా ఏంటో తమరు చూస్తారు. మీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు, రోజులు లెక్క పెట్టుకోండి.